హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ కాంబినేషన్లోకి అలసంద వడలు చేస్తున్నాను. వీటి కోసం అలసందల గింజల్ని ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టేశాను. ఇలా నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా మెత్తగా అయ్యిందో లేదో అని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే పొట్టు మొత్తం ఊడొస్తుంది. ఇలా పొట్టుతో చేసుకున్న బాగానే ఉంటాయి, ఇలా పొట్టు లేకుండా చేసుకున్న బాగానే ఉంటాయి అలసంద వడలు. మీరు మాత్రం ఇలా పొట్టుతోటి చేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. నేను టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కారం తక్కువనే వేసుకుంటున్నాను. వడల్లోకి కారం తక్కువ ఉంటేనే మంచిగా ఉంటాయి. ఈ నాటు వెల్లుల్లిపాయలు ఇలా చేత్తో ఇలా ఒకసారి నలిపేస్తే పొట్టు మొత్తం ఊడొస్తుంది. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టిన పిండిలోకి టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు మీ చాయిస్ ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది కళ్యామాకు. తర్వాత కొత్తిమీర నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే కొత్తిమీర వేసేసుకున్నాను. 2 చిన్న సైజు ఉల్లిగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మటన్లోకి ఈ అలసంద వడలైనా కానీ బబ్బర వడలైనా కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడైనా ఇలా చికెన్ అయినా మటన్ అయినప్పుడు ఇలాగనే చేస్తాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చేతితోటే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటేనే మంచిగా డీప్గా ఫ్రై అవుతాయి. వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా మంచిగా ఉంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు కూడా ఇలానే మటన్లో కానీ చికెన్లో కానీ ఇలాంటి వడలు ఎక్కువ ఇష్టపడితే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వడలన్నీ కంప్లీట్ అయిపోయాయి. దీన్ని మటన్ సైడ్కి మటన్ వేసేసుకొని అలసంద వడలు వేసుకొని మటన్లో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మా స్పెషల్ అయితే ఈరోజు వీటితో ముగిసిపోయింది. నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.